కొన్ని సమ్ టైమ్స్ అయితే నేను బ్యాట్ కొనుక్కోవడానికి కూడా నా దగ్గర డబ్బులు ఉండేవి కాదు. ఇంకో దగ్గర వెళ్ళి స్పాన్సరింగ్ చేయించుకునడానికి మనసు వచ్చేది కాదు. సో చాలా ఇబ్బందులు పడేవాడిని. ఆ టైంలో నేను ఏం చేశానంటే నాకున్నటువంటి యొక్క సింగింగ్ ని నేను వాడుకున్న ఆర్కెస్ట్రా సింగర్ గా బయటకు వెళ్ళేవాడిని. కొన్ని ఈవెంట్స్ లో నేను పాటలు పాడడం, అక్కడ వచ్చినటువంటి అమౌంట్ పెట్టుకున్న షూస్, లోయర్, టీ షర్ట్స్, ఈ బ్యాట్లు ఇట్లా కొనుక్కొని చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాడిని. సో ఎందుకంటే ఇంట్లో అడగలేని పరిస్థితి, అట్లాగే కొంచెం బాగా ఇబ్బంది పడేవాడిని. సో వాళ్ళు అయినంత వరకు చేసేవాళ్ళు కానీ ప్రతిదీ అంటే చేయలేని పరిస్థితి కదా ఇంట్లో. సో ఇంకా చాలా మంది ఉంటారు మా ఇంట్లో కూడా, 2 తమ్ముళ్ళు, ఒక అక్క చెల్లి, అందరూ ఎడ్యుకేటర్స్. సో అట్లాంటి టైమ్స్ లో నేను ఆర్కెస్ట్రా సింగర్ కూడా వాడి ఆ వచ్చినటువంటి అమౌంట్ తో నేను క్రికెట్ కోసం వాడుకునేవాడిని. సో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. అప్పుడు ఏంటంటే క్రికెట్ మంచి పీక్స్ లో ఉంది, ప్లేయర్స్ కూడా ఏపీ టీమ్ లో ఆడటమే చాలా క్రికెటర్స్ మంచి పీక్ లో ఉంది, మంచి అంటే చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు. సో నాకు అక్కడ అవకాశం స్టేట్ కి ఆడాలంటే అప్పుడు అదొక అదృష్టం అన్నమాట.